తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 1, 2, 20 వార్డు కౌన్సిల్ అభ్యర్థులు మోర్ శ్రీకాంత్, భత్తుల గీత, ఉండ్రు వరలక్ష్మి గెలుపును కాంక్షిస్తూ ఎమ్మెల్యే రామదాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ, మాజీ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నమస్కారం. ఈ కాలనీ ఇది ఇందిరాగాంధీ కాలనీ. ఇది ఇక్కడంతా వీకర్ సెక్షన్ వాళ్ళే ఉంటారు. 10 సంవత్సరాల్లో మనకి ఏమి చేయలేదు. ఇప్పుడు నిలబడ్డ సారు నేను చేసి నన్ను ఒక రాత్రి కూడా చేసి ఉంటాడు మర్యాద అంతేనా? 10 సంవత్సరాల్లో ఏదో ఐఈసీ, ఆర్టీసీ, ఈటీసీ, టీఎన్టీసీ, టీఆర్ఎస్ పేరు చెప్పుకొని లీడర్లు అని చెప్పుకొని రోజులు గడిపిరు, పంచాయతీలు పెట్టుకుంటా, ఫైరవలు చేసుకుంటా తప్ప మీ అందరికీ ఒక చెడిపోయిన బోరు కూడా బాగు చేయించలే. ఒక ఇల్లు ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. నీకు ఇచ్చిండా? ఇక ఉద్యోగాలు అసలు లేదు. అసలు వాళ్ళకు ఉద్యోగాలు వీళ్ళు మంది మీద బతికే ఉద్యోగాలు అయ్యా మిగిలినాయి వాళ్ళకి. కాబట్టి సన్న బియ్యం, రేషన్ కార్డు, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మనం ఈ 2 సంవత్సరాల నుంచి తీసుకుంటూ వస్తున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళు ఏమి ఇవ్వలేదు. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేసేది, ఆ రోజు ఇక్కడ మీ ఇళ్ళని రాజశేఖర రెడ్డి కట్టించిన ఇల్లే. పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. మరి 10 సంవత్సరాల్లో ఎక్కడ ఒక ఇల్లు రాలే. మళ్ళా మనమే ఈ 2 సంవత్సరాల్లో 15 నెలల్లో ఎన్ని ఇచ్చిన వీడా అట్లా 35 ఇంట్లోకి వెళ్ళి 25 ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినాం. అయినా ఇంకా చాలా మంది మాకు 10 సంవత్సరాలు ఇల్లు రాలేదు, మాకు బాగా అవసరం ఉంది, కావాల్సిందే, రావాల్సిందే, వాడు నాశనం అయిపోను, ఇల్లు ఇవ్వకుండా పోయిన వాడు ఓటాడటానికి వస్తాడు, వాడు సంగతి చూస్తాం కానీ మాకు ఇల్లు కావాలంటున్నారు. నిజమేనా? కరెక్ట్ అని చెప్పింది. బీసీ కాల్లో తల్లులు చెప్తున్నారు, వాడి సంగతి చూస్తా వాడు ఎట్లా అడుగుతాడు ఓటు మమ్మల్ని. 10 సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వాలి మాకు. ఇక్కడ మీరన్నా 25 ఇల్లు ఇచ్చింది, ఇంకా మాకు ఇల్లు ఇవ్వండి అంటే వాళ్ళకు మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడవచ్చు. కాబట్టి చోటు ఇవ్వరు వాళ్ళు. 10 సంవత్సరాల అధికారాల నుండి చోటు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, సన్న బియ్యం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వాళ్ళ కడుపు చూసుకున్నారు, వాళ్ళ కడుపు చూసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన సుఖాలు చూసుకున్నారు తప్ప. కాబట్టి నేను ఆ వార్డులో ఇప్పుడు 1వ వార్డు, 20వ వార్డు ఇద్దరు ఉన్నారు. కాబట్టి 2 వార్డులకి 50 ఇండ్లు ఇస్తా అని చెప్పి మీ అందరినీ మనవి చేస్తున్నా. 2 వార్డులకు 21వ వార్డుకి 50 ఇండ్లు ఇస్తా అని చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. 20వ వార్డు కూడా 50 ఇండ్లు ఇస్తాను మొన్న చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా. మార్చి నెలలో ఇస్తా, మీకు ఎప్పుడో కాదు. కాబట్టి మీరు శ్రీకాంతి చేయి గుర్తు, వరలక్ష్మిది చేయి గుర్తు, ఇందులో మన కాంగ్రెస్ పార్టీ గుర్తు. ఏం గుర్తమ్మా?